న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 70 లక్షల విలువ గల 675 మంది దివ్యాంగులకు పరికరాలు అందజేసిన కేంద్ర మంత్రి బండి. సిరిసిల్లలో దివ్యాంగులకు నివాస కాలనీ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశం. దేశంలోనే రామగుండం మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రమన్న చీఫ్ జనరల్ మేనేజర్ ఒక్క రోజులోనే 37.37 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని అందించిందని వెల్లడి. జిల్లా వ్యాప్తంగా అమరాన్ నంటిన సంక్రాంతి పండుగ ముందస్తు సంబరాలు. తెలుగుదనం గుట్టిపడేలా నిలిచిన తెలంగాణ సాంప్రదాయాల ప్రదర్శనలు. సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగులకు 70 లక్షల విలువ గల 675 పరికరాలను అందజేయడం సంతోషదాయకంగా ఉందని, మనుషులలో కల్మషం లేని వ్యక్తులు ఎవరంటే వారు దివ్యాంగులేనని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు వికలాంగులకు పరికరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల ఈ ప్రాంతంలో కబ్జా అయిన భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని దివ్యాంగులకు నవాస కాలనీ కట్టించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. వేములవాడ రాజన్న ఆలయంలో ప్రసాదం స్కీమ్ రాకుండా గతంలో అడ్డుకున్నారని, నా పదవి ప్రజలు పెట్టిన భిక్ష, వారి అభివృద్ధికి తన తోడ్పాటు అందిస్తానన్నారు. ధరణి పేరుతో కొంప ముంచారు. ధరణితో ఒక కుటుంబం ఇంకొందరే లాభపడ్డారన్నారు. దళితులకు ఇచ్చిన భూముల్లోనే శ్మశానాలు, పోలీస్ స్టేషన్లు, ఫైర్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు కట్టారన్నారు. కబ్జా జరిగిన భూములను స్వాధీనం చేయడంలో అధికారులు వెనకడుగు వేయొద్దని మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉండేది కాదన్నారు. మధ్యతరగతి వారు అధికారంలో ఉంటే మధ్యతరగతి వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందన్నారు. దేశంలో మొదటిసారిగా దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్ వారికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇలాంటి పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రసాదం స్కీమ్ తొందరగా అమలు చేయాలని కోరుతున్నామని, వేములవాడ ఆలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయల సహాయం అందించాలని కోరారు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సహాయం అందిస్తే ప్రతి స్కూల్లో మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇదే వేములవాడ కేంద్రంలో దాదాపు 2,50,00,000 విలువేసినటువంటి 1930 మందికి దివ్యాంగ సోదరులను కూడా ఇంతకుముందు గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కరీంనగర్లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు 750 నుంచి 1000 మందికి దివ్యాంగ సోదరులకు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంతకు సీజన్ చెప్పినట్టు రాజకీయాలు ఖచ్చితంగా కలిసి ముందుకు పోయే ప్రయత్నం చేయడమే మన అందరికీ బాధ్యత. ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు నేనైతే అందరం కలిసి ఉన్నాం. సరే ఒక్కరిద్దరు పోతే అటు ఇటు దారి పోతుంటారు. దారి చెప్పటోని లేదా పద చెప్తుంటే వాళ్ళు ఉంటారు. మీరు కూడా జిల్లాకి ఇచ్చేది ఈ వేణుల 2 పట్టణాల మధ్యలో తీసుకొని మీరు ఇచ్చినట్టయితే మన పేద పిల్లలకు, నవోదయాలు కూడా చదువుకోవడానికి వారికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాలేజీ స్కూల్ కూడా మీరు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలని, వీలైతే సైన్స్ స్కూల్ ఇలాంటి మరుపురాని మనం వాటిని తీసుకోవడానికి నాకంటూ అవకాశం వచ్చినప్పుడు ఈ మధ్యలో ఐటీఐలు అన్నీ కూడా ఏటీసీలుగా మారుతున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మారిన క్రమంలో నేను పుట్టిన గ్రామానికి సంబంధించినటువంటి పెద్దూరు వేనాలు కాబట్టి ఏటీసీ 42 కోట్లతో మనం తీసుకొని రావడం జరిగింది. నిధులు కూడా మంజూరు కాబట్టి ఈ సంవత్సరం నుంచి అక్కడ కూడా ఆ విధంగా మీరు కూడా ఈ ప్రాంతంలో మధుపురానికి ప్రజలు కోరుకునేటువంటివి ఏమున్నా తీసుకురావడానికి కోసం, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా బయటలకు అతీతంగా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరు మంచి పదవి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని మేము ఏమి చెప్పినా వాటిని తీసుకురావడం కోసం మీరు కూడా కంకణ బద్దులో సహకారం అందించి పనిచేస్తారని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ అంశాన్ని మీకు చెప్తూ ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభుత్వం సొంతంలో వస్తారంటే మన జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలు కూడా వారి దృష్టికి తీసుకొని నేను చెప్పాను. శ్రీధరబాబు మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఈ అంశంలో కలిసిపోదని చెప్పిన అంశం కూడా చెప్పినట్టు సందర్భాన్ని. గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులు గుడాటిపల్లి భూ నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లోని భూ నిర్వాసితుల కాలనీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్
శంకుస్థాపన చేసి మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టు, మీడ్ మానేరు మల్లన్న సాగర్ ఇతర ప్రాజెక్టుల భూ నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఈ విషయంపై నేడు ఇదే వేదిక నుండి ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలతో భూ నిర్వాసితుల పక్షాన పోరాడిన తనపై ముఖ్యమంత్రి రేవంత్ పై కూడా కేసులయ్యాయని గుర్తు చేశారు. పెద్ద మనసుతో భూ నిర్వాసితులపై తమపై ఉన్న కేసులను ఎత్తివేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పుడే లెటర్ రాస్తారు మా ఆఫీసులో. ఇప్పుడు నువ్వు చెప్పగానే SMS కొట్టినా ఆఫీసులో లెటర్ రాస్తారు. పోయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని నీతో పాటు మిడ్ మానర్లో కూడా చాలా ఉద్యమాలు చేసినాం, అప్పర్ మానర్లో చేసినాం, నాయనూరులో కేసులున్నాయి, మల్లన్న సాగర్లో కేసులున్నాయి. ఇట్లా మొత్తం కేసులన్నీ తేమని మీ వేదిక ద్వారా ఇక్కడ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇదేం క్రిమినల్ నేరం చేయాలనే ఉద్దేశంతో చేసిన కేసులు కాదు. ఆనాడు ప్రభుత్వ నిరంకుశ వైఖరితో ముఖ్యమంత్రి గారి కూడా కేసులున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వస్తున్న ఆర్థిక సార్వత్రిక కేసులున్నాయి. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతోటి ప్రాజెక్టులకు సంబంధించి సాధించడానికి కొరకు జరిగిన పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని, అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక ద్వారా లిఖితపూర్వకం కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు కూడా మళ్ళీ నేను మీ ద్వారా కూడా మీ అందరూ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి కోరుతా ఉన్నా. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. గెలుపోటంలను సమానంగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని 23వ డివిజన్ కార్పొరేటర్ హర్ష కిరణ్మయి మల్లేశం అన్నారు. నగరంలోని 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ హర్ష కిరణ్మయి మల్లేశం రోహన్ హాస్పిటల్ సౌజన్యంతో ముగ్గుల పోటీలను డివిజన్లోని మహిళలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ హర్ష కిరణ్మయి మల్లేశం, రోహన్ హాస్పిటల్ డాక్టర్ యనమల శ్రీదేవి నరేష్ హాజరై ముగ్గుల పోటీ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న విజేతలకు ప్రతిమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న వారికి కన్సలేషన్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ, డివిజన్లో నిర్వహించిన ముగ్గుల పోటీల వేడుకలను చూస్తే సంక్రాంతి పండుగ మనకు ముందుగానే వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తో పాటు డాక్టర్ యనమల శ్రీదేవి, కార్పొరేటర్ కోలమాలతి, డాక్టర్ సుష్మా తదితరులు పాల్గొన్నారు. 23వ డివిజన్లో ఈరోజే సంక్రాంతి వచ్చినట్టు ఇంత అందంగా ముగ్గులు వేసినారు. మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఎవరికి ఇవ్వాలా అనేది కన్ఫ్యూజన్లు ఉంది. అంత బాగా వేసినారు. మీ అందరికీ మరొక్కసారి నా ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిలవగానే మీరు వచ్చి ఇందులో పాల్గొని ఇంత చక్కటి ముగ్గులు వేసినందుకు. విచ్చేసినటువంటి మా డివిజన్ పెద్దలు చాలామంది అంటే చూడడానికి కూడా వచ్చారు. వారందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా వేసి ఎంత అంటే ఎవరు మొదటి బహుమతి తీసుకున్నా, రెండవ బహుమతి తీసుకున్నా దయచేసి ఎవరు కూడా బాధపడవద్దు. ట్రినిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఆలోహా 2025 పేరుతో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని బొమ్మకల్లోని కాలేజీలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జబర్దస్త్ నటుడు వెంకీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల సమావేశ మందిరంలో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. మొదటగా సరస్వతి మాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన స్వాగతం చూపులను ఆకట్టుకుంది. కళాశాల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అదేవిధంగా జబర్దస్త్ వెంకీ చేసిన కామెడీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కళాశాల HOD ప్రవీణ్ మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేపట్టడం ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో HOD ప్రవీణ్ మరియు ఫ్యాకల్టీస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాలేజీలో అంటే సార్ నాకు ఎప్పుడో ఉన్నటువంటి అనుబంధం ద్వారా ఇక్కడికి నేను రావడం జరిగిందండి. ఆయన పిల్లల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ట్రినిటీ కాలేజ్ పిల్లలు చదువులోనే కాదండి, సామాజిక సేవలో కూడా ముందున్నారు. ఇప్పుడు నేను స్లైడ్స్ అన్ని చూశాను. నిజంగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళ సొంత డబ్బును వెచ్చించి ఇప్పుడు ఉన్నటువంటి అనాథలకి కానివ్వండి, పేదవాళ్ళకి కానివ్వండి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి కాలేజీకి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో MBA డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అలోహా 2025 పేరుతో ఫ్రెషర్స్ అండ్ అలుమిని మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జబర్దస్త్ ఆర్టిస్ట్ వెంకీ గారు
రావడం జరిగింది. జబర్దస్త్ వెంకీ గారు రావడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మన రీజన్ నుంచి వెళ్ళి దాదాపుగా 23 పైన సినిమాల్లో నటిస్తూ ఎన్నో స్టేజ్ షోలు చేస్తున్నారు యుఎస్, మలేషియాలో. అది చాలా గర్వకారణంగా ఉంది. వెంకీని ఆదర్శంగా తీసుకొని మా పిల్లలు కూడా అట్లనే వాళ్ళ లైఫ్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మా ఈ కార్యక్రమానికి జరగడానికి సహకరించిన ఫౌండర్ చైర్మన్ మనోహర్ రెడ్డి గారికి అండ్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి మరొకసారి మేము మా ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కు చేసిందేమీ లేదన్నారు కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శ స్థాయి నీది కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటేనని ఆరోపించారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా కరీంనగర్ కు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల నరసయ్య, హర్ష మల్లేశం, శ్రావణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరి కేంద్రంలో అధికారం నుండి కరీంనగర్కు నీ యొక్క అభివృద్ధి మీద నీ శ్వేతపత్రం విడుదలయ్యని చెప్పి డిమాండ్ చేస్తావు. ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గారి మీద కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ లేనిపోని ఆరోపణలు, దొంగవై మీరే దొంగతనం చేసి ఈ గత ప్రభుత్వ అవినీతి భాగవతంలో వాటాలు పంచుకొని కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులలో వర్కులలో గోల్మాల్ జరిగితే ఒక్కనాడు మాట్లాడినోని నువ్వు ఇన్ని రకాల రాష్ట్రంలో కరీంనగర్లో మరి అన్ని రకాలుగా జరిగినటువంటి అవినీతిలో భాగస్వాములైన మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే ఖబర్దారని చెప్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. పట్టణ సుందరీకరణ అభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ అధికారులు హైడ్రా తరహాలో షాపింగ్ ఏరియాను నేలమట్టం చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి దఫాదఫాలుగా పట్టణంలోని వివిధ రకాల దుకాణ సముదాయాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే గోదావరి ఖని పట్టణ చౌరస్తా పోచమ్మ మైదానం వద్ద ఉన్న షాపుల కూల్చివేతకు ముహూర్తం తయారు చేశారు. ప్రత్యేక టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వ్యాపారాలను ఖాళీ చేయించి కూల్చివేస్తున్నారు. అయితే చిరు వ్యాపారులు జేసీబీ యంత్రానికి అడ్డుపడి కొద్దిసేపు ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డున పడేయడం సరైన విధానం కాదని అధికారులు, పాలకులపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించిన తర్వాతే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ పోలీసుల బందోబస్తు మధ్య షాపులను కూల్చివేస్తున్నారు. దొంగల రాజ్యం ఉన్నట్టున్నది మొత్తం. 5 నిమిషాలు కాల్ చేస్తామని చెప్పి 5 నిమిషాలు ఆగమని చెప్తా కింద ఇది లేకుండా మొత్తం కూల కొడతారు. ఒక 5 నిమిషాలు కట్టేటప్పుడు మేము మున్సిపల్ వాళ్ళు వచ్చి కట్టిరు కానీ ఇప్పుడు అంతా కూల కొడతారు. మరి ఇది పర్మిషన్ పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ 5 అధికారుల తీరుపై ప్రభావిత ప్రాంత ప్రజలు ఆందోళన చేపట్టారు. ఓపెన్ కాస్ట్ 5 ఏర్పాటు ద్వారా తమ ప్రాంతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ప్రాజెక్టు గేటు ముందు ధర్నా దిగారు. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ల వల్ల తమ ఇండ్లు పగుళ్లకు గురవుతున్నాయని, అదేవిధంగా దుమ్ము ధూళితో తాము తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రామగుండం 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత ఆధ్వర్యంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. లాభాలు ఎట్లా తీసుకురావాలనే ఆలోచన తప్ప ఇక్కడ ఉన్నటువంటి మరి గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంత ప్రజలు, అదేవిధంగా ఈ OCP5, OCP3 సంబంధించినటువంటి విఠల్ నగర్, తర్వాత 11, 10, 12, 13, 33, 34 డివిజన్లతో పాటుగా ఈ గోదావరి కానీ సగం ప్రాంతం మొత్తం కూడా చాలా అధ్వానమైనటువంటి బ్లాస్టింగ్లతో ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మేమేమడిగినాం, ఈ వాసన వస్తుంది, ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నాం. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, సింగరేణి ఓసీపీలకు మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు ఓసీపీలను కేవలం మీరు మోతాదు మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ పక్కకు పెట్టి కేవలం ఉత్పత్తే లక్ష్యంగా చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి
ఇందులో పనిచేసేటోళ్ళు కార్మికులు కావచ్చు, తర్వాత ఈ గోదావరిలో సబ్బండ వర్గాల ప్రజలందరికీ కూడా హాని జరుగుతుంది. దాన్ని మోతాదు తగ్గించండి. అదేవిధంగా ఈ రక్షణ చర్యలు మీరు మూడు అంచెల ప్లాంటేషన్ చేస్తామని చెప్పారు. ఒక్క అంచె కూడా లేదు, ఒక్క చెట్టు కూడా లేదు అక్కడ. అదేవిధంగా క్లాత్ కడతా అన్నారు, తర్వాత స్ప్రే చేస్తా అన్నారు. ఆ బంకర్ దగ్గర నుంచి వాటి స్ప్రింక్లర్స్ లేవు, సరిగ్గా అధ్వానంగా చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి సురక్షితంగా వాహనాలను నడపాలని హుస్నాబాద్ ఏసీపీ సతీష్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ రోడ్డు భద్రత మాసం సందర్భంగా లోకల్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ఏసీపీ అవగాహన సమావేశం నిర్వహించారు. గడిచిన ఒక్క సంవత్సరంలోనే జరిగిన రోడ్డు ప్రమాదాలలో 1,70,000 మంది వరకు మరణించగా మరో 4,30,000 మందికి పైగా గాయాల పాలయ్యారని ఏసీపీ సతీష్ తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలని, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతి వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకూడదన్నారు. ఏమరపాటుగా చేసి తప్పిదం వల్ల జరిగే ప్రమాదాలతో ప్రమాదం బారిన పడిన వ్యక్తుల కుటుంబాలు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, అది మన కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయంలో ఉన్న సమస్యను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడి దానితో పాటు మిగతా సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. ఎట్టి పరిస్థితిలో జాగ్రత్తగా వాహనాలు నడపరాదని సూచించారు. ఈ అవగాహన సమావేశంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేష్ పాల్గొన్నారు. నువ్వు వచ్చి 40 స్పీడ్ వెళ్ళిపోతే ఆ ముందున్న వెహికల్ కంటే ముందు వెళ్ళిపోయి నేను సైడ్ తీసుకొని వాళ్ళ వెనకాల ముందర ఓవర్టేకేసిపోవచ్చు అనుకుంటావు. కానీ ఆ బండి నీ బండి కూడా నువ్వు అనుకున్న స్పీడ్లో పోకపోతే ఏమవుతుంది? ఎదురుకు వచ్చే వెహికల్ గుద్దుతుంది, ఫ్యాటల్ యాక్సిడెంట్ అవుతుంది. నీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎప్పుడు కూడా దుందుడుకుతనము, నిర్లక్ష్యము, ఏం కాదులేకపోతుంది అనేది పెట్టకండి. వెహికల్ను ఆల్వేస్ సాధ్యమైనంత వరకు ఎప్పుడు కండిషన్లో ఉంచుకోండి. మీకు అదే దేవుడు, నాకు యూనిఫామ్ దేవుడు. మీకోసం బండి తీసుకుంటుంది, పోతుంది, చిన్న పనులు తీసుకుని వస్తుంది. వాళ్ళ కొడుకు తీసుకొని పోయినాడు, యాక్సిడెంట్ చేసినాడు, వాడు చచ్చాడు. ఈమెను కూడా అరెస్ట్ చేశారు, ఇంట్లో ఉన్న ఈమెను కూడా. అవసరమా? సో పిల్లలకు కూడా వెహికల్స్ జాగ్రత్తగా చూడండి, ఇవ్వద్దు. ప్రతి వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇందాక తను చెప్తున్నా 10th క్లాస్ లేకపోతే ఇవ్వట్లేదని. నాకు కూడా అవేర్నెస్ లేదు దీని మీద. అంత గతంలో మాట విన్నాను, కానీ కాకపోతే తర్వాత ఇచ్చినట్టు విన్నాను. నేను ఇవి చెప్పదలుచుకోలేదు. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు మన భార్య పిల్లల్ని గుర్తు చేసుకుందాం. మనం సేఫ్గా ఇంటికి వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రజకులపై సినీ నటుడు చిట్టిబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్రంగా ఖండిస్తున్నామని రజక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో గ్రామశాఖ రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చిట్టిబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మొగిలిపాలెం గ్రామ రజక సంఘం అధ్యక్షుడు కాల్వ మధుబాబు మాట్లాడుతూ చిట్టిబాబు వెంటనే రజకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దుడ్డెల రాజయ్య, ఉపాధ్యక్షులు తడిగొప్పల శ్రావణ్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, కార్యదర్శి పోగుల మల్లేష్, కోశాధికారి దుడ్డెల రమేష్, రజక సంఘం సభ్యులు దుడ్డెల రాయమల్లు, మైలారం కుమారస్వామి, కలపెల్లి కనకయ్య, దుడ్డెల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామం తరపు నుండి రజక సంఘం తరపు నుండి త్రిపురనేని చిట్టిబాబు సినీ విశ్లేషకులు నిర్మాత మొన్న బుధవారం రోజున 24/7 ఛానల్లో బిగ్ డిబేట్లో రజకులను కించపరిచే విధంగా మాట్లాడినందుకు వారిని దిష్టిబొమ్మలు ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో రజక సంఘం తరపున దహనం చేయడం జరుగుతుంది. ఇట్టి మాటలకు, అతను అన్నటువంటి మాటలకు వెంటనే రజకులందరికీ క్షమాపణ చెప్పాలని ఈరోజు మొగిలిపాలెం రజక సంఘం తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజులలో బిడ్డను ఇలాంటి వ్యవస్థలు మళ్ళీ పునరుద్ధరిస్తే దానికి గట్టి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా, ఎప్పుడైనా కూడా, ఎవరైనా కూడా రజకుల మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడినా, కించపరిచినా వారికి ఎవరికైనా కూడా ఇలాంటి గతే మళ్ళీ పడుతుందని చెప్పేసి నేను రజక సంఘం తరపు నుండి తెలియజేస్తున్నాను. ధనుర్మాస మహోత్సవంలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని వెంకటాద్రి నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం దీపోత్సవం, లక్ష తులసి అర్చన, అర్చకుల మంత్రోచ్చరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
ధనుర్మాస ఉత్సవాలలో 27వ రోజు స్వామివారికి నైవేద్యం సమర్పణ కుడారై మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే భక్తులు దేవాలయానికి చేరుకుని అన్నంతో చేసిన పాయసాన్ని భక్తులు స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అర్చకుల మంత్రోచ్చరణతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారని ప్రధాన ఆచార్యులు తెలిపారు. స్వామివారికి అండాలమ్మ అన్నంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారని, ఆనాటి నుండి సంక్రాంతికి నోములు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మిగుంటలో ఉండేటువంటి భక్త బృందంతో చాలా సంతోషమైనటువంటి వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. వ్రతంలో భాగంగా ఈరోజు 27వ రోజు. దీన్ని కూడారై అంటారు. అంటే కూడారై అంటే పాయసం. అంటే ఆనాడు ఆండాలు శ్రీకృష్ణ పరమాత్మను ఒక కోరిక అడిగింది. ఏంటంటే పాలు అన్నం కలిపినటువంటి పాయసాన్ని తయారు చేస్తామయ్యా, అది మాతో కలిసి అమ్మవారితో సమేతమై మాతో స్వీకరించవయ్యా అంటే అందరం కలిసి తిందామయ్యా అని చెప్పి ఒక గొప్పనటువంటి కోరిక కోరింది అమ్మవారు. దానికి అనుగుణంగా స్వామి వాళ్ళకు ఆ కోరిక నెరవేర్చి దాన్ని నోముగా మనం భావిస్తాం. అందుకనే మనం ఇప్పుడు సంక్రాంతిలో అందరిలో ఆచరించేటువంటి నోములు ఉంటాయి చూడండి, అవి అప్పుడు ఆండాల తల్లి ఆచరించి కాలక్రమేణా మన దానికి వచ్చింది. అది ఎవరెవరి గృహాల్లో వారికి తగ్గట్టు ఆ నోములు నోముకుంటున్నారు. సంక్రాంతి నోములు అది అమ్మవారు సృష్టించిన వ్రతం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండాలగుట్ట నుంచి అక్రమంగా మట్టి తరలింపును అడ్డుకోవాలని, కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలంటూ గ్రామస్తులు తహసీల్దార్ ఎండి వకీల్ కలిసి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 595 పాండవుల గుట్ట ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తున్నారని, కొందరు వ్యక్తులు పాండాలగుట్ట భూమిని కబ్జా చేస్తున్నారని, వెంటనే స్పందించి అక్రమ మట్టి తరలింపు అడ్డుకొని కబ్జాకు గురవుతున్న భూమిని సర్వే జరిపించి ప్రభుత్వ భూమిని కాపాడాలని వారు కోరారు. గౌరవ తహసీల్దార్ గారికి 597 సర్వే నెంబర్ పాండాలగుట్టను అక్రమంగా మట్టి తరలిస్తున్నారని, దాన్ని ఆపాలని, సర్వే నెంబర్లో ఉన్న భూమిని కబ్జా కాకుండా దాన్ని పరిరక్షించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ఎంఆర్ఓ గారు కూడా ఖచ్చితంగా 2-3 రోజుల దాన్ని మొత్తం రెంచి కొట్టి కబ్జా గురికాకుండా చూసుకుంటాం. 80% దాన్ని కబ్జా కానియమని ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కాలువ శ్రీరాంపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 597 పాండవులగుట్ట ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం జరుగుతుంది, అక్రమంగా మట్టి తరలిస్తూ భూమికి కబ్జా గురవుతుందన్న ఉద్దేశంతో గ్రామ ప్రజలు, రైతులు, అదేవిధంగా తదితరులు రైతులు ఇక్కడికి వచ్చి ఇలా అందరి సమక్షంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి ముందు తరాల వారికి కూడా మనం కాపాడవలసిన బాధ్యత ఉందని, అందుకోసమే ఇలా పొరుగు ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమకు గురైతే రేపు రాబోయే తరాలకు ఏం సూచించలేమని ఇప్పటికే పశువులకు కానీ దేనికి కానీ సౌలభ్యం లేకుండా అంతా ఇప్పటికే పెద్ద మొత్తంలో అక్రమం గురైంది. కాబట్టి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో డిఎంఎఫ్టి నిధుల నుండి 10 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గెలిచినప్పటి నుండి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న గొప్ప వ్యక్తి విజయ రమణారావు అని, ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్న విజయ రమణారావుకు ఓదెల మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి, మాజీ సర్పంచ్ దాసరి రాజన్న, మాజీ వైస్ ఎంపీపీ అంబాల కొమరయ్య, రజనీకాంత్ గౌడ్, శ్రీనివాస్, రవి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి పొత్తుపల్లి గ్రామంలో
డిఎంఎఫ్టీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలని మనందరి ప్రియతమ నాయకులు పెద్దపల్లి శాసన సభ్యులు అన్న విజయన గారు అంతర్గత సీసీ రోడ్ కోసం కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా అట్టి పనిని మరి కొత్తపల్లి గ్రామాన్ని కేటాయించినందుకు విజయన గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓదెల మండలం మన ఎమ్మెల్యే గారి సొంత మండలం కావున మొన్ననే కొత్తపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంలో తెలియడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఓదెల మండలాన్ని ఒక ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దడానికి అటు అభివృద్ధి ఇటు సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రతి గ్రామం నుంచి ఒక గ్రామం వెళ్ళడానికి 10-15 సంవత్సరాల నుంచి నిజంగా కూడా ఏ పాలకులు పట్టించుకున్న పాపాన పోగా ఏ గ్రామానికి కూడా సరైన లింక్ రోడ్లు సరిగా లేవు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి అధిక నిధులు కేటాయిస్తూ ప్రతి గ్రామాన్ని లింక్ చేసే విధంగా లింక్ రోడ్లు, అదేవిధంగా ప్రధాన రహదారులన్నీ కూడా డబుల్ రోడ్ నిర్మాణాలు, అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలో 4 లైన్ చేసి సెంట్రలైట్ సిస్టమ్ తీసుకురావడానికి కూడా ప్రత్యేక చొరవ చూసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సెయింట్ ఆంటోనీ హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు జోరుగా జరిగాయి. సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థినులు సందడి చేశారు. రంగవల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకొచ్చారు. మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి కరెస్పాండెంట్ రంజిత్ రెడ్డి బహుమతులు అందజేశారు. సాంప్రదాయ వస్త్రధారణతో పాఠశాల విద్యార్థులు అలరించారు. సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు, గీతాలాపనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రంజిత్ రెడ్డి, అధ్యాపకులు, తిరుపతి విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నగరంలోని కోతిరాంపూర్లోని కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపాల్ సందబోయిని ముత్తయ్య హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులచే ముగ్గుల పోటీలు నిర్వహించారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని వ్యాస రచన కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో విజేతలైన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ముత్తయ్య మాట్లాడుతూ పండుగ విశిష్టతను పిల్లలకు చిన్ననాటి నుండి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ముత్తయ్యతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మరియు హెచ్కే స్మార్ట్ స్ట్రీట్స్లో సంక్రాంతి సందర్భంగా మా పాఠశాలలో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థి చేత మంచి మంచి ముగ్గుల కార్యక్రమాలు కూడా సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ముగ్గుల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతోపాటు కూడా పిల్లలకు కూడా బొమ్మల కళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా పేరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సంక్రాంతి సందర్భంగా మన పండుగకు చాలా అతీతంగా ఉన్నాం. పండుగను అందరూ అత్యంత ఉత్సాహంతో జరుపుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 70 లక్షల విలువ గల 675 మంది దివ్యాంగులకు పరికరాలు అందజేసిన కేంద్ర మంత్రి బండి. సిరిసిల్లలో దివ్యాంగులకు నివాస కాలనీ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశం. దేశంలోనే రామగుండం మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రమన్న చీఫ్ జనరల్ మేనేజర్ ఒక్క రోజులోనే 37.37 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని అందించిందని వెల్లడి. జిల్లా వ్యాప్తంగా అమరాన్ నటిన సంక్రాంతి పండుగ ముందస్తు సంబరాలు. తెలుగుదనం గుట్టిపడేలా నిలిచిన తెలంగాణ సాంప్రదాయాల ప్రదర్శనలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.